నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టికెట్ కలెక్టర్ టీసీకి సంబంధించిన వివరాలు అనేది పూర్తిగా డిస్కస్ చేద్దాం. టీసీ ఎలిజిబిలిటీ ఏంటి, టీసీ చేయాల్సిన పనులేంటి, టీసీ శాలరీ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు అనేది మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకు ముందుగా ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో పబ్లిష్ చేసినటువంటిది దీన్ని మీకు చూపిస్తున్నాను. ఇందులో మనకు టీసీ ఉద్యోగాలు ఎందులో ఉంటాయా అంటే మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీలో టీసీ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. ఓకేనా. అయితే 30,000 వేకెన్సీలో ఎన్ని వేకెన్సీలు ఉంటాయనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనకి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీలు అనేది కూడా అఫీషియల్ నోటిఫికేషన్ తర్వాత తెలుస్తుంది. కానీ టీసీ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది కంపల్సరీగా. లెవెల్ 1 పోస్ట్లో 1,00,000 వరకు ఉద్యోగాలు ఉంటాయి, కానీ ఎన్టీపీసీలో టీసీ ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు అనేది చూద్దాం మనం ఇప్పుడు. అయితే ఇది ఏ జోన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ అవన్నీ ఇచ్చారు మనకు. ఎన్టీపీసీ అనేది మనకు 28వ తారీఖు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎన్ని ఉద్యోగాలు అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు టీసీ దగ్గరికి వెళ్ళిపోదాం. టీసీకి అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మీకు 18 to 30 years మధ్యలో ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. మీకు శాలరీ చూసుకుంటే 36,000 వరకు శాలరీ వస్తుంది. అలాగే 12th క్లాస్ అలాగే దానికి సంబంధించిన ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి ఈ నోటీస్ అని చెప్పుకోవచ్చు. ఇది టికెట్ చెకింగ్ ఆర్గనైజేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ యొక్క విధులు ఏంటి అని ఇవ్వడం జరిగింది. జోనల్ లెవెల్లో టికెట్ ఆర్గనైజేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, తర్వాత డివిజన్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఆప్షన్స్ వైజ్గా ఇచ్చారు మనకు. సో మనకు కావాల్సినది కాదు, డ్యూటీ లిస్ట్ ఆఫ్ ట్రైన్ కండక్టర్స్ ఇన్ ఏసీ అండ్ ఫస్ట్ క్లాస్. ట్రైన్ కండక్టర్స్ యొక్క విధులు ఏ విధంగా ఉండాలి, ఏసీ కంపార్ట్మెంట్లో అండ్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఏ విధంగా ఉండాలనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ చూసుకుంటే he shall wear a neat and clean uniform along with number, badge, name plate, etc. అతను నీట్గా డ్రెస్అప్ అయ్యి నెంబరు, బ్యాడ్జ్, నేమ్ ప్లేట్ అవన్నీ కూడా ధరించాల్సి ఉంటుంది. షెల్ అబ్టైన్ కంప్లీట్ పొజిషన్ ఆఫ్ ద రిజర్వేషన్స్, చెక్ ద సేమ్ ఆన్ ద ట్రైన్ అండ్ మెయింటైన్ రికార్డ్ చార్ట్స్ ఎక్సెట్రా. మొట్టమొదటిగా టికెట్స్ ప్రకారం ఎవరెవరికి సీట్లు అయితే అలాట్ అయినాయో అదంతా కూడా లిస్ట్ తీసుకోవాలి. ఏ సీట్లో ఎవరు కూర్చోవాలనేది మొత్తం లిస్ట్ తీసుకొని వెళ్ళి సో దాని ప్రకారం అందరూ కూర్చున్నారు లేదా చెక్ చేసుకోవాలి. He shall check the tickets of the passengers in the coach and guide the passengers in occupying their accommodation. He prevents illegal, unauthorized entry in the coach, including the platform ticket holders. సో అతను ఏం చేయాలంటే ప్యాసింజర్స్కి గైడ్ చేయాలి. మీరు ఇక్కడ కూర్చోవాలి, మీరు ఇక్కడ రిజర్వ్ అయింది మీ సీట్ అని చెప్పేసి వాళ్ళకి గైడ్ చేయాలి. అదేవిధంగా ఇల్లీగల్, అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఏదైతే జరుగుతుందో ఒకవేళ అంటే వాళ్ళకి అధికారం లేకున్నప్పటికీ ఇక కూర్చుని అర్హత లేనప్పటికీ కూడా ఆ ట్రైన్లో ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తొలగించాల్సి ఉంటుంది, అంటే పంపించాల్సి ఉంటుంది. He shall ensure that the number of passengers do not exceed the carrying capacity of the coach. కోచ్లో ఎంతమంది అయితే ప్రయాణించాలో అంతమందినే తీసుకెళ్ళాలి. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే వాళ్ళని కూడా తొలగించాలని చెప్పడం జరుగుతుంది. He shall collect dues such as reservation fares, supplementary charges if any, and issue receipts for the same. ఒకవేళ మీకు కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే కలెక్ట్ చేయాలి. రిజర్వేషన్ ఫీస్ కానీ సప్లిమెంటరీ ఛార్జెస్ కానీ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హీ ఎన్ష్యూర్స్ దట్ ప్యాసింజర్స్ ఇన్ ద కోచ్ డు నాట్ క్యారీ లగేజ్ విచ్ ఈజ్ మోర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ weight అండ్ డైమెన్షన్ ఇన్ their compartments, causing inconvenience to fellow passengers, and assists such passengers to transfer the luggage to luggage van or cabin. సో మీరు ఏం చేయాలంటే అక్కడ ఉండవలసినటువంటి వైటేజ్ కన్నా ఎక్కువ వైటేజ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు క్యారీ చేస్తున్నట్లయితే సో దాన్ని మీరు వాళ్ళకి అసిస్ట్ చేసి ఆ లగేజ్ అనేది వ్యాన్ కానీ క్యాబ్ కానీ మార్చాల్సి ఉంటుంది. హీ అసిస్ట్ ద ప్యాసింజర్స్ ఇన్ ద కోచ్ ఇన్ ఆబ్టైనింగ్ ఫుడ్ ఆర్ రిఫ్రెష్మెంట్స్ ఎక్సెట్రా అండ్ ఆల్సో టు ఇష్యూ మెసేజ్ టు ప్రాపర్ స్టేషన్ ఫర్ దిస్ సర్వీస్ ఇన్ టైమ్. సో వాళ్ళకు ఫుడ్ కానీ రిఫ్రెష్మెంట్స్ కానీ కావాలని అవసరం అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టేషన్లోగా వాళ్ళకు సర్వీస్ అనేది అందేలాగా చేయాల్సి ఉంటుంది. He shall take care of the passengers' amenities and cleanliness of the coaches. ప్యాసింజర్ కావాల్సిన అవసరాలు అదేవిధంగా కోచ్ని క్లీన్గా ఉంచవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. He shall ensure that the doors of the coaches are kept latched during run of the train and open them as and when required by the passengers. సో ఎప్పుడు కూడా డోర్స్ అనేది క్లోజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్టేషన్ వచ్చినప్పుడు అదేవిధంగా ప్యాసింజర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి డోర్స్ అనేది ఓపెన్ చేస్తూ ఉండాలి.
He shall keep the end doors of the vestibule coach locked during 00 hours to 6 hours టు ప్రివెంట్ అనాథరైజ్డ్ ఎంట్రీ. నైట్ 12 నుంచి 6 o'clock వరకు ఎండ్ డోర్స్ అనేవి క్లోజ్ చేసి పడాలి. ఎందుకంటే అనాథరైజ్డ్ ఎంట్రీ అంటే తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ఎంట్రీ కాకుండా ఆ డోర్స్ అనేవి క్లోజ్ చేసి ఉండాలి. ఈ షల్ రిమైన్ విజిలెంట్ పర్టికులర్లీ డ్యూరింగ్ ద నైట్ టైమ్ అండ్ ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ అనాథరైజ్డ్ పర్సన్స్, బెగ్గర్స్, ఇంట్రూడర్స్ ఇన్ ఈచ్ కోచ్ ఇన్ ద కోచ్. అతను ఏం చేయాలంటే విజిట్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, ఎస్పెషల్లీ నైట్ టైం విజిట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తున్నారా, బెగ్గర్స్ కావచ్చు, ఇంట్రడ్యూసర్ కావచ్చు, కోచ్కి ఎవరెవరు వస్తున్నారు, ఎవరైనా తెలియని వాళ్ళు వస్తున్నారో చూస్తూ ఉండాలి. యూ షల్ ఆల్వేస్ బి పొలైట్, టాక్ట్ఫుల్ అండ్ కోర్టియస్ ఇన్ ద డీలింగ్స్ విత్ ద ప్యాసింజర్స్. అతను ఎల్లప్పుడూ కూడా మర్యాదపూర్వకంగా ప్యాసింజర్స్తో ఉండాలి. హీ షల్ అలాట్ బ్రెడ్ సీట్స్ which are vacant to passengers at intermediate stations on realization of fare such as per rules on first come first served basis or according to the priority on the waiting list if such a list is kept at the station. అండ్ ఆల్రెడీ మీకు తెలిసినవి ఉంటాయి, కొన్ని రిజర్వేషన్ సీట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో వచ్చి ఎక్కే అవకాశం ఉంది. మొట్టమొదటిగా ఎవరైతే వస్తున్నారో, ఎవరికైతే అది సీట్ ఇవ్వాలనుకుంటున్నారో, ఫస్ట్ ఎవరైతే వచ్చినారో వాళ్ళని అలాట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళని వేరే దగ్గర అలాట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ సీట్ ఫిల్ చేయాలనుకుంటే ఈ సీట్లో అలాట్ చేయాలి. తర్వాత వేరే వాళ్ళు వచ్చినప్పుడు వేరే వాళ్ళని వేరే సీట్లో అలాట్ చేయాలని సీక్వెన్స్ వైజ్గా అలాట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ షల్ టేక్ అసిస్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్, రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇఫ్ నెసెసరీ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్ అన్ఆథరైజ్డ్ ఆక్యుపెంట్స్ అండ్ డీల్ విత్ దెమ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ I ఆఫ్ రైల్వే యాక్ట్ 1989. మీకు అనాథరైజ్డ్ పర్సన్స్ని తొలగించడానికి కూడా రైల్వే పోస్ట్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. యూ షల్ బి ప్రజెంట్ ఇన్ ద అలాటెడ్ కోచ్ డ్యూరింగ్ డ్యూటీ హవర్స్ అండ్ ఇఫ్ మోర్ దెన్ వన్ కోచ్ ఆర్ టు బి మ్యాన్డ్ గివ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ఆల్ ద కోచెస్ టు బి మ్యాన్డ్. మీరైతే ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి కోచ్లో ఉండాలి. ఓకేనా? ఒకవేళ మీకు మోర్ దెన్ వన్ మీరు వేరే కోచెస్ కూడా మీ కిందకి ఇచ్చినట్లయితే అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి. కోచ్లో ఎవరైనా ఎంటర్ అవుతున్నారా అని చూస్తూ ఉండాలి. ఎవరు టికెట్ కలెక్టర్ యొక్క బాధ్యత ఇది. తర్వాత హీ షల్ ఇష్యూ గార్డ్ సర్టిఫికేట్ రిసిప్ట్ టు ఏసీ ప్యాసింజర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏసీ ఎక్విప్మెంట్ ఆర్ వెన్ ప్యాసింజర్ ఈస్ కంపెల్డ్ టు ట్రావెల్ ఇన్ లోయర్ క్లాస్ విత్ హైయర్ క్లాస్ టికెట్ ఫర్ వాంట్ ఆఫ్ రూమ్ ఆర్ అకామిడేషన్. ఒకవేళ మీరు ఒకటి గార్డ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలి. ఎందుకంటే ఆ గార్డ్ సర్టిఫికేట్ ప్రకారం హయ్యర్ క్లాస్లో ఉన్నటువంటి ప్యాసింజరు అతనికి లోయర్ క్లాస్లో రూమ్ కానీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. అవసరం అనుకుంటే హయ్యర్ క్లాస్ టికెట్తోనైనప్పటికీ కూడా లోయర్ క్లాస్లో ప్రయాణించే సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. హీ షల్ క్యారీ బ్లాంక్ FIR ఫార్మ్స్ ఫర్ మేకింగ్ దెమ్ అవైలబుల్ టు ద ప్యాసింజర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్సిడెంట్ ఆఫ్ theft of luggage etc. Such forms duly filled in the handed over the next GRP post at the scheduled stoppage for further action in the matter. సో మీరు ఏం చేస్తారంటే ఎవరైనా దొంగలు లగేజ్ అనేది తీసుకెళ్ళినట్లయితే, ఏదైనా పోయినట్లయితే బ్లాంక్ FIR ఫామ్స్ అనేది మీ దగ్గర ఉంచాలి. సో దాన్ని ఫిల్ చేసి నెక్స్ట్ స్టేషన్లో దాన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఆ బ్లాంక్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టేషన్లో. సచ్ అదర్ యాక్టివిటీస్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైం. మీకు ఏదైతే ఇచ్చినటువంటి యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా టైం టు టైం చేయాల్సి ఉంటుంది. టీసీ అయితే సెకండ్ క్లాస్ స్లీపర్ కోచెస్లో ఉంటే టీసీ చేయాల్సిన విధులు ఏంటో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా నీట్ అండ్ క్లీన్ యూనిఫామ్ ఉండాలి. టీటీ ఈజ్ బ్యాడ్జ్ టు డిస్టింగ్విష్ హిమ్ వైల్ అండ్ డ్యూటీలో మీరు ఇది వేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే స్టార్టింగ్ స్టేషన్లో కంప్లీట్ పర్టికులర్స్ ఆఫ్ రిజర్వేషన్స్ మేడ్ ఇన్ ద కోచ్ అండ్ షెల్ మెయింటైన్ కంప్లీట్ ఎంట్రీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ బెడ్ సీట్స్ ఆన్ ద రన్. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేషన్లోనే మీరు అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బెడ్స్కు దానికి సంబంధించిన సీట్స్కి సంబంధించిన వివరాలను కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. షెల్ చెక్ ద టికెట్స్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఇన్ ద కోచ్ గైడ్ దెమ్ టు దేర్ బెడ్ సీట్స్. మీరు వాళ్ళ టికెట్స్ అనేది చెక్ చేసి మీరు అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలని గైడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి అలాట్మెంట్ని బట్టి. సో ఎవరైనా వేరే వాళ్ళ ఎక్కిరో చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యూ షల్ రెగ్యులేట్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ప్యాసింజర్స్ సో దట్ ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ ఇన్ ద కోచ్ డస్ నాట్ ఎట్ ఎనీ స్టేజ్ ఎక్సీడ్ ద మార్క్డ్ క్యారింగ్ కెపాసిటీ. సో చాలామంది ప్యాసింజర్స్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక కోచ్లో ఎంతమంది అయితే ఉండాలో అంతమంది ఉన్నారా లేరా అనేది చూస్తూ ఉండాలి. ఎంట్రీ ఎగ్జిట్ అయినప్పుడల్లా వారి యొక్క కెపాసిటీ తగ్గట్టు కోచ్లో జనాలు ఉన్నారా లేరా అని చూస్తుండాలి. యూ షల్ రియలైజ్ ద ఫేర్ చార్జ్ రిజర్వేషన్ చార్జెస్ ఎక్సెట్రా వేర్ ఎవర్ required from the passengers to whom beds are allotted and provide receipts.
సో చార్జెస్ అనేది కలెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేది ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. హీ ఎన్ష్యూర్స్ ద ప్యాసింజర్స్ ఇన్ ద కోచ్ డు నాట్ క్యారీ లగేజ్ విచ్ ఈజ్ ఇప్పటిదాకా మనం పైన చెప్పుకున్నట్లే ఎక్కువ వైటేజ్ అయినటువంటి లగేజ్ అనేది క్యారీ చేయొద్దు, వ్యాన్కి కానీ క్యాబిన్ కానీ తరలించాలని చెప్పడం జరిగింది. ఈ షల్ అసిస్ట్ ద ప్యాసింజర్స్ ట్రావెలింగ్ ఇన్ ద కోచ్ ఇన్ ఆప్టైనింగ్ ఫుడ్, రిఫ్రెష్మెంట్ ఎక్సెట్రా. వీటికి సంబంధించిన ఫుడ్, రిఫ్రెష్మెంట్కి సంబంధించిన అలవెన్సెస్ కూడా వీళ్ళు కల్పించాలంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కూడా వాళ్ళు అడిగినటువంటి ఫుడ్ కావచ్చు, రిఫ్రెష్మెంట్ కావచ్చు నెక్స్ట్ స్టేషన్లో వీళ్ళకు సర్వీస్ అనేది కల్పించాలని చెప్తున్నారు. ఓకే, ఇది కూడా సేమ్ మనకు అలాట్ చేయాలనేది, ముందు వచ్చిన వారికి సీట్లు ఇవ్వాలనేది మళ్ళీ సేమ్ పైన ఇచ్చినట్టు ఇచ్చారు. ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో కొన్ని. వాటర్ కంటైనర్స్ ఈ షల్ అరేంజ్ ఫర్ ద ఫిల్లింగ్ అప్ ఆఫ్ వాటర్ కంటైనర్స్ వేర్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద స్టాపేజ్ ఆఫ్ ద ట్రైన్. సో వాళ్ళకు వాటర్ లేదనుకోండి, నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ ఆగానే వాళ్ళకు వాటర్ అనేది ఫిల్ చేయించాలి. ఈ షల్ పే ప్రాంప్ట్ అటెన్షన్ టు ఆల్ కంప్లైంట్స్ ఫ్రమ్ ప్యాసింజర్స్ in regard to non-working of fans, lights, lamps, etc. and take necessary remedial action to got them rectified. సో అక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చినారో కంప్లైంట్స్ అవన్నీ తీసుకొని ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, ల్యాబ్స్ కానీ పనిచేయనట్లయితే వాటిని నెక్స్ట్ స్టేషన్లో రెక్టిఫై చేయాలంటే వెంబడే రిపేర్ చేయించాలి. ఇట్ షల్ ఎన్ష్యూర్ ద cleanliness of the carriage and ensure that the safai wallahs are deputed to clean coach at intervals టైంలో కోచ్ సఫాయి వాళ్ళని పిలిపించి మొత్తం క్లీన్ చేయించాలని చెప్తున్నారు. అండ్ హీ షల్ ఎన్ష్యూర్ ద డోర్స్ ఆఫ్ ద కోచ్ కెప్ట్ latched when the train is moved and open them up passengers as and when required for the detraining of authorized persons. సో కేవలం అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అవసరాన్ని బట్టి తీస్తూ ఉండాలి, డోర్స్ క్లోజ్ చేసి ఉండాలని ఇవ్వడం జరిగింది. సో మనకు పైన ఇచ్చినట్టుగానే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం 11 to 6 వరకు దీన్ని క్లోజ్ చేయాలి, అవుట్ సైడ్ డోర్స్ అని ఇవ్వడం జరిగింది. విజిట్ చేస్తూ ఉండాలి ఇక్కడ కూడా. ఓకే, సేమ్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకే, ఇది టీసీకి సంబంధించిన విధులు ఫ్రెండ్స్. సో ఈ విధులు అనేది నిర్వర్తించాల్సి ఉంటుంది టీసీగా నియమింపబడిన వ్యక్తి. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒకసారి మళ్ళీ కూడా మీరు చదువుకోండి. విధులకు సంబంధించి మనకు 28వ తారీఖు ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది. దానిపై ఫుల్ డీటెయిల్స్తో మనం వీడియో పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.